ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: హైదరాబాద్లోని గుల్జార్ హౌస్లో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా 2029 నాటికి ప్రతి పంచాయతీలో ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాలను ఏర్పాటు చేయనున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష బృందాలు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్య దేశాలకు వెళ్లనున్నాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు మరో 10 రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 122వ సంచిక ఈ నెల 25న ప్రసారమవుతుంది. వార్తల వివరాలు: హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్లో ఈరోజు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో జరిగిన ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 2 చిన్నారులు, 4 మహిళలు కూడా ఉన్నారు. అగ్ని ప్రమాదం సంభవించాక భవనంలో ఉన్న పలువురు ఊపిరాడక స్పృహ కోల్పోగా వారిని ఉస్మానియా, యశోద, డిఆర్డీఓ, అపోలో ఆసుపత్రులకు తరలించారు. కొందరు ఘటనా స్థలంలోనూ మరికొందరు ఆసుపత్రిలోనూ చికిత్స పొందుతూ మరణించారు. ఇక ఈ ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో మహిళలు, పిల్లలు సహా అనేక మంది మృతి చెందడం పట్ల విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందడం కలిచివేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50,000 రూపాయల పరిహారం అందిస్తామన్నారు. అలాగే గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలియజేస్తూ, రెవెన్యూ డిపార్ట్మెంట్ తో కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ తో కానీ నిత్యం మానిటరింగ్ చేస్తూ ఆ కుటుంబ సభ్యులతో కూడా ఫోన్ లో ముఖ్యమంత్రి గారు పర్సనల్ గా మాట్లాడటం జరిగింది. మంత్రులంతా దగ్గరుండి ఈ క్షేత్ర స్థాయిలో కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కొక్క మనిషికి సంబంధించి 5 లక్షల రూపాయల వరకు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. దేశవ్యాప్తంగా 2029 నాటికి ప్రతి పంచాయతీలో ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో సైన్స్ సిటీలో నిర్వహించిన సహకార సదస్సులో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రద్దు చేయబడిన ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాలను పునరుద్ధరించనున్నామని తెలిపారు. వీటిని పునరుద్ధరించడం ద్వారా దేశంలో సహకార మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సహకార సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేయడం, ఈ వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడానికి సాంకేతికతను వినియోగించడం, దేశంలో సహకార నెట్వర్క్ను విస్తరించడంపై దృష్టి పెట్టాలని అమిత్ షా సూచించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన చర్యలను ప్రపంచ యవనికపై వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష బృందాలు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని దేశాలకు వెళ్లనున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. 59 మంది పార్లమెంట్ సభ్యులతో కూడిన ఈ 7 బృందాలు మొత్తం 32 దేశాలను సందర్శిస్తాయని పేర్కొన్నారు. ఈ బృందాలు ఏ దేశాలకు వెళ్తాయనే జాబితాను ఈరోజు ఆయన వెల్లడించారు. ఇజ్రాయెల్ గాజాపై భీకర దాడులను కొనసాగిస్తోంది. నిన్న అర్ధరాత్రి పలు నివాసాలు, శిబిరాలపై వైమానిక దాడులు జరపడంతో ఖాన్ యూనిస్లో 29 మంది, ఉత్తర గాజాలో 48 మంది, జబాలియాలోని శరణార్థి శిబిరంలో 26 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇక ఈ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇటీవల కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపుకు హమాస్ అంగీకరించిన కారణంగానే ఈ దాడులను తీవ్రతరం చేశామని తెలిపారు. తమ బందీలను విడుదల చేయడానికి హమాస్ పదే నిరాకరిస్తోందని, అమెరికా ప్రతిపాదించిన కాల్పుల ఒప్పందం కొనసాగింపును తిరస్కరించిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 122వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈ నెల 23వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.
నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ముగుస్తున్నట్లు వస్తున్న వార్తలను భారత రక్షణ శాఖ వర్గాలు ఖండించాయి. కాల్పుల విరమణ అవగాహనకు ముగింపు తేదీ లేదని స్పష్టం చేశాయి. ఈ నెల 10న ప్రకటించిన కాల్పుల విరమణ అవగాహనే కొనసాగుతోందని వెల్లడించాయి. ఆ రోజు జరిగిన ఇరు దేశాల డీజీఎంఓ చర్చల్లో నిర్ణయానికి కాలపరిమితి లేదని వివరించాయి. భారత్లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన లష్కరే తోయిబా ఉగ్రవాది అబూ సైఫుల్లా ఈరోజు మరణించారు. పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో మధ్యాహ్నం తన నివాసం నుంచి బయటకు వెళ్లిన సైఫుల్లాపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హతమార్చారని అధికారులు వెల్లడించారు. 2006లో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి ఘటనలో అబూ సైఫుల్లా ప్రధాన సూత్రధారి. 2001లో రాంపూర్లోని సిఆర్పీఎఫ్ క్యాంపుపై, అలాగే 2005లో బెంగళూరులోని ఐఐఎస్సిపై జరిగిన దాడుల్లోనూ అతని ప్రమేయం ఉంది. ఆపరేషన్ సింధూర్ విజయానికి సంఘీభావంగా భారత సైనికుల పరాక్రమానికి దేశం గౌరవ వందనాలను తెలుపుతోంది. సాయుధ దళాలకు నివాళిగా ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా కార్గిల్ యుద్ధంలో అసాధారణమైన ధైర్య సాహసాలను ప్రదర్శించిన పరమవీర చక్ర అవార్డు గ్రహీత యోగేంద్ర సింగ్ యాదవ్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లాకు చెందిన యోగేంద్ర సింగ్ యాదవ్ పాకిస్తాన్తో జరిగిన కార్గిల్ యుద్ధంలో త్రాస్లోని టైగర్ హిల్ను స్వాధీనం చేసుకున్నందుకు అత్యున్నత యుద్ధ శౌర్య పథకం పరమవీర చక్రాను పొందారు. 1999 జూలై 3, 4 తేదీలలో టైగర్ హిల్ను స్వాధీనం చేసుకునేందుకు నియమించిన ఘటక్ ప్లాటూన్ బృందంలో యోగేంద్ర సింగ్ యాదవ్ ఒకరు. శిఖరానికి చేరుకునే క్రమంలో 4 శత్రు సైనికులను చంపారు. అతని సాహస చర్యలతో ప్రేరణ పొందిన బృందం నూతనోత్సాహంతో టైగర్ హిల్ టాప్ను స్వాధీనం చేసుకుంది. 2021లో 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా యోగేంద్ర సింగ్ యాదవ్కు భారత రాష్ట్రపతి గౌరవ కెప్టెన్ హోదాను ప్రదానం చేశారు. పంచకేదార్నాథ్ క్షేత్రాల్లో ఒకటైన ప్రపంచ ప్రఖ్యాత రుద్రనాథ్ ఆలయ ద్వారాలు ఈరోజు తెరుచుకున్నాయి. ఉత్తరాఖండ్లోని కడ్వాల్ హిమాలయ ప్రాంతంలో కొలువైన ఈ దివ్యక్షేత్రాన్ని ఈరోజు తెరిచినట్లు అధికారులు వెల్లడించారు. 11,800 అడుగుల ఎత్తులో చమోలి జిల్లాలో ఉన్న ఈ ఆలయంలో ఉదయం సంప్రదాయ పూజలను నిర్వహించారు. ఈ క్షేత్రాన్ని చేరుకునేందుకు 20 కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. నైరుతి రుతుపవనాలు మరో 10 రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్నాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఇవి ఈ నెల 22న అండమాన్ను, 26న శ్రీలంకను తాకొచ్చని భావించగా అందుకు 10 రోజుల ముందుగానే శ్రీలంకలోకి ప్రవేశించాయని వెల్లడించింది. ప్రస్తుతం శ్రీలంక, అండమాన్లో విస్తరించాయని, ఈ నెల 27వ తేదీ నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశం కనిపిస్తోందని ఐఎండీ తెలిపింది. రాబోయే రోజుల్లో మరింత వేగంగా కదలడానికి అనుకూల పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మహారాష్ట్ర తీరం వెంబడి కొంకన్, మధ్య మహారాష్ట్రలోని రానున్న 5 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో ఈ ప్రాంతాలలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. హైదరాబాద్లోని గుల్జార్ హౌస్లో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా 2029 నాటికి ప్రతి పంచాయతీలో ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాలను ఏర్పాటు చేయనున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష బృందాలు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్య దేశాలకు వెళ్లనున్నాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు మరో 10 రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 122వ సంచిక ఈ నెల 25న ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.